మరోసారి ఐసీసీ టైటిల్ ను ముద్దాడేందుకు భారత్ కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 2022 టోర్నీలో సెమీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ నాడు ఓడించిన ఇంగ్లాండ్ పై గెలిచి టీమిండియా గ్రాండ్ గా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో 10 ఏళ్ల తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరినట్టయింది. తొలుత బ్యాటింగ్ చేసి భారత నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక ఇంగ్లాండ్ చితికిల పడింది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ సత్తా చాటడంతో 16.4 ఓవర్లలో కేవలం 104 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్ 68 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ 57 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులతో సత్తా చాటి భారత విజయానికి దోహదపడ్డారు. ఇక అత్యంత కీలకమైన వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన స్పిన్నర్ అక్షర్ పటేల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 172 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ ఆరంభం పర్వాలేదనిపించిన అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి ఆ జట్టు లైనప్ కుదేలయ్యింది. 26 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన ఆ జట్టు ఆ తర్వాత వెంటనే వికెట్లు కోల్పోయింది. 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 25 పరుగులు చేసిన హ్యారీ బ్రూక్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. ఇక స్టార్ పేసర్ బుమ్రా 2 వికెట్లు తీయగా మరో 2 వికెట్లు రనౌట్ రూపంలో వచ్చాయి. ఇక భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి ఆదుకున్నాడు. ఆరంభంలోనే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వికెట్లను కోల్పోయినప్పటికీ జాగ్రత్తగా 57 పరుగులు బాదాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి భారత్ 171 పరుగులు నమోదు చేసింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జార్డన్ 3 వికెట్లు పడగొట్టగా టాప్ లే ఆర్చర్, శామ్ కురాన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.